ఓ కప్పు కాఫీ కలుపుతావా డియర్? కృపాకర్ టై కట్టుకుంటూ అడిగాడు. అతనికి కాఫీ కలిపి ఇచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారు. లేచి ఇల్లు ఊడ్చింది, పాలిష్ పెట్టింది. అక్కడ సిమెంట్ నేలకు పాలిష్ పెట్టి ఆరాక గోనెపట్టతో గాని బ్రష్తో గాని మెరుపు వచ్చే వరకు రుద్దుతారు. పాలిష్ రోజు పెట్టకపోయినా బ్రష్ చేసే పని రోజూ ఉంటుంది. గడియారంతో తిరుగుతుంది రజని. పాలిష్ చేసి పడకలు దులిపేసరికి 3 అవుతుంది. అద్దాల కిటికీలు, తలుపులు, వాటిపై సబ్బు స్ప్రే చేసి తుడిచి బట్టలు ఉతికి ఆరవేసి గిన్నెలు కడిగి ముళ్లపార తీసుకుని మొక్కల్లోకి వెళ్ళింది. పిల్లాడు పడుకున్నాడని నాని కూడా సాయం వచ్చింది. వచ్చిరాని ఇంగ్లీష్లో ఈ శ్రమ నీకెందుకు అన్నట్టు మాట్లాడింది. అర్థం కానట్టు నటించి ఊరుకుంది. 4:30 అయ్యేసరికి మొక్కలకు నీళ్లు పోసి పాదులు సరిగ్గా చేసి ఇంట్లోకి వచ్చింది. అక్కడ ప్రతి ఒక్కరికి కిచెన్ గార్డెన్ ఉంటుంది. మేనల్లుడికి పాలు కలిపించి టీ పెట్టేసరికి అన్నా వదిన వస్తారు. ముగ్గురికి టీ కలిపి నానీకి కాఫీ కలిపించి సాయంత్రానికి కావలసిన వంట, ఉప్మా, దోశ ఏదో ఒకటి చేసి పెడుతుంది. మేం వెస్ట్రన్ ఫుడ్ తీసుకుంటాం అని వదిన అన్న రోజున రాత్రి వంట తప్పుతుంది. తయారై సాయంత్రం బడికి వెళ్తుంది. అక్కడ గంటకు 2:30 క్వాచాలు అంటే 25 రూపాయలు ఇస్తారు. రోజు 3 గంటలు చెప్తుంది అక్కడ. రాత్రి 9 గంటలకు వచ్చాక అన్నకు హార్లిక్స్ కల్పించి వాళ్ళు బల్ల మీద మిగిల్చింది తిని నిద్రపోతుంది. అలసట మూలంగా మరెలాంటి ఆలోచన రాదు. ప్రతి ఇంట్లో పండ్లు, బిస్కెట్లు, చీజ్, సాఫ్ట్ డ్రింక్స్, కోకోకోలా, ఫ్యాంటాలుంటాయి. భారతి అలాంటి జంజాటమేం పెట్టుకోదు. పండ్లు తమకు పడవంటుంది. బిస్కెట్లు అలవాట్లేవు. వాళ్లకు పండ్లు పడవు అంటూ 1-2 స్నేహితులు వారి ముందు పళ్ళు పెట్టి తీసుకోవటం చూసింది రజని. మనిషికో రకం పిచ్చి అనుకుంది. ఆ రోజు ఉదయం ఓ విద్యార్థి, ఆ తర్వాత మైక్ తన బాయ్ ఫ్రెండ్ను గుర్తు చేశారు. పదే పదే శరత్ గుర్తుకొచ్చాడు. ఆ తర్వాత తండ్రి కళ్ళలో తిరిగినట్టు అనిపించాడు. బేబీ, బేబీ, డాడీ ఉత్తరం నీ పేరు మీద వచ్చింది. బయట నుండే పిలుస్తూ వచ్చాడు కృపాకర్. టీ కెటిల్ మీద టీ కోజీ కప్పి హాల్లోకి వచ్చి ఉత్తరం తీసుకున్నామే. ఆత్రంగా చించింది. మై స్వీట్ బేబీ, నువ్వు పంపిన డబ్బు అందుతుంది. బడి బాగానే ఉంది, కానీ పల్లెటూరి వారికి నచ్చ చెప్పటం చాలా కష్టతరం. నిన్ను చూసి ఎన్నో ఏండ్లైనట్టుంది. ఒకరోజు గడిచిపోతే నీకు దగ్గరవుతున్నట్టు భావిస్తాను. డాడీ, ఆమె కళ్ళమ్మట నీరు జలజలా రాలింది. నా బేబీ ఒక పవిత్ర ఆశయ సిద్ధికై వెళ్ళిందన్న తృప్తి నన్ను ఉత్సాహవంతుడిగా చేస్తుంది. ప్రేమ్, క్లారాలు మారలేదు. సురేంద్ర చాలా మారిపోయాడు. కొంత పొలం అమ్మి అప్పులన్నీ తీర్చేశాడు. తను సాగు చేస్తున్న పొలం మాత్రం మిగిలింది. దానికైనా శ్రమపడి అదనకు విత్తితే సంవత్సరానికి 15-20 వేల పంట ఎక్కడికి పోదని అందరూ అంటున్నారు. అమర్లో మార్పు లేదు. ప్రతిసారి నీ సాయం అందుకోవటానికి సూరి చాలా సిగ్గుపడుతున్నాడు. వారిలోని మంచితనం జాగృతం చేసిన నా చిట్టి తల్లిని తలుచుకుని గర్వపడని రోజు లేదు. నీ ఆరోగ్యం జాగ్రత్త. అన్నయ్య, వదిన నాకంటే అపురూపంగా చూసుకుంటారని రాశారు. భగవంతుడు వాళ్ళను చల్లగా చూడని. జగాడికి తాత ముద్దులని చెప్పు. ఈ సంవత్సరం అన్నయ్య వస్తాడని రాశావు. సంతోషం. నీ డాడీ. PS. జాన్ స్నేహితుడు శరత్ పాపం చాలా చిక్కుల్లో ఉన్నాడు. తండ్రి ఉంపుడు కత్తెను హత్య చేయబోయిన నేరానికి అతన్ని అరెస్ట్ చేశారు. ఆ దారుణం చూడలేక తల్లి మరణించింది. ఓ గాడ్! రజని కుర్చీలో కూలబడిపోయింది. ఏమిటి బేబీ, ఏం జరిగింది? ఆదుర్దాగా అడిగాడు కృపాకర్. అన్నయ్య. అతని మోచేతిలో తలదూర్చి బావురుమంది. ఆమెను అంత బేలగా చూడని దంపతులు హడలిపోయారు. విషయమంతా అడిగి తెలుసుకున్నారు. హత్య చేయబోయాడు, చేయలేదు కదా, ఊరుకో, ఓదార్చారు. ఆమె ప్రాణం లేనట్టు కూర్చుండిపోయింది. అలాగే క్లారాకి 2వ పురుడు వచ్చింది. లలితమ్మ వచ్చి ఉంది. మామగారు అన్నీ అమరుస్తుంటే నిందాలాపాలు వేయటం తప్ప ఏ కష్టమో తెలియలేదు. ఇప్పుడు తలనొప్పిగా ఉంది. ఆమె జీతం రాగానే పాలవాడికి, కిరాణా కొట్టువాడికి ఇవ్వటంతోనే సరిపోతుంది. ప్రేమ్ రాత్రంతా స్నేహితులతో పేక ఆడతాడు. ఆడుతూ కాలక్షేపం కోసం చిప్స్ లాంటివి తింటూ బీర్తో ప్రారంభమైన సరదా పూర్తిగా బార్లా తయారైంది ఇల్లు. పనివారికి కూడా లోకువైంది ఆమె. ఈ పూట అమ్మగారి ముఖం కళకళలాడుతోంది. అయ్యగారు గెలిచినట్టున్నారు రాత్రి అనేవారు. ఏమిటో మాపై చిటపటలాడుతుందే, మొగుడిని దారిలో పెట్టుకోవాలి గాని అని మరొకసారి అనేవారు. పేకాట మంచి కాలక్షేపమే. కలిసి వస్తే ఒకసారి డబ్బు వస్తుంది. దానికి కూడా తట్టుకోగలిగిన వారు, లక్షల డబ్బున్నవారు కొన్ని లక్షలు కేటాయించి ఆ డబ్బు పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఖరీదైన కాలక్షేపం అలవాటు చేసుకోవాలి. మామూలు ఉద్యోగస్తులు ఆడితే
చిప్పాదొప్పా చేతికి రావటం తథ్యం. మొదట భర్త డబ్బు తెస్తున్నాడని తృప్తిపడింది. డబ్బు పోతుంటే ఇంకా ఆయన నయం బార్లో హోటల్లో ఆడటం లేదు, ఈ దురలవాట్లకు తోడు స్త్రీలోలుడయ్యేవారు అని తృప్తిపడింది. ఇప్పుడు ఇరుకులో పడింది. పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న మనశ్శాంతి, దానికి తోడు పిల్లల అవసరాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మామగారి దగ్గరుండగా రోజు ఒక కొత్త చీర కొనాలని ఉండేది. నెలకు ఒకటైనా కొనేది. ఇప్పుడు దాదాపు సంవత్సరం కావస్తున్నా ఒక్క చీర కొనలేదు, ఒక్క సినిమా చూడలేదు. జాన్ అవివాహితుడు కాబట్టి అతను సంపాదించింది లలితమ్మ కూతురి కోసం ఖర్చు పెడుతుంది. ముందు ముందు ఎలా? ఆ సమస్య నిరంతరం వేధించసాగింది క్లారాను. కొడుకు పుట్టాడన్న సంతోషం అనుభవించలేకపోయింది. అక్కయ్య, జాన్ వచ్చాడు. అతని వెంట క్రొత్త అమ్మాయిని చూసి ముఖం చిట్లించింది. మమ్మీ లేదా? మమ్మీ జెస్సీని తీసుకుని జీడిమట్ల వెళ్ళింది అంకుల్ని చూడాలని. అంకుల్ని చూడాలనా, డబ్బు అడగాలనా? ఏమో ఉదాసీనంగా అన్నది ఎవరన్నట్టు చూస్తూ. శరత్ చెల్లెలు సుందరి అక్కయ్య. సుందరి మా అక్కయ్య క్లారా. వాడు జైలు నుండి వచ్చే వరకు ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది అన్నాడు. అదే, వాళ్ళ నాన్న అన్నయ్యలు లేరా? జీసస్ క్రైస్ట్, నువ్వు మొదలుపెట్టావా ఆరాలు? చెవి క్రింద రాసుకున్నాడు జాన్. హిందూ సమాజంలో ఆడపిల్ల వివాహం అంటే ఓ ప్రళయం అక్కయ్య. అందుకే ఇంత జరిగాక కూడా తండ్రి పంచనే ఉండమని ఆదేశించి వెళ్లారు అక్కలు అన్నలు. నిర్దయుడు. కూర్చోమ్మా సుందరి అన్నది క్లారా. సుందరి కూర్చుంది. కళాహీనమైన ముఖంతో శోకదేవతలా ఉన్నదామె. వాళ్ళు మాత్రం ఎదిగిన అమ్మాయి బాధ్యత నెత్తిన ఎలా వేసుకుంటారు? శరత్ తండ్రి దగ్గర ఉంచడానికి అంగీకరించడం లేదు. హాస్టల్లో సీట్ కోసం ప్రయత్నిస్తాను అన్నాడు. ఉంటుంది కానీ వాళ్ళ ఆచారాలు నసిగింది క్లారా. అలాంటి పట్టింపులేం లేవు సుందరికి. వెజిటేరియన్ ఫుడ్ పెడితే చాలు. సుందరి వాళ్ళ మాటలు వింటోంది. ఇద్దరు అన్నలు అక్కలు ఎంత నిర్దయగా మాట్లాడారు తను ఏ తప్పు చేయకపోయినా ఈ పరిస్థితి కల్పించినందుకు. ప్రేమస్వరూపుడైన చిన్నన్న ఆవేశంలో అనర్థం కొని తెచ్చుకున్నాడు. తను భయపడి జాన్తో హాస్టల్లో ఉంటానంటే మంగమ్మ ఎన్ని మాటలన్నది. తనను అబద్ధమాడానని నిందించింది. ఎవడు వచ్చి అమ్మాయి చేయి పట్టుకోలేదు స్వామి. అన్నా చెల్లెలు నన్ను వెళ్ళగొట్టాలని పన్నిన పన్నాగమిది. నేను అరిచేసరికి గొంతు నొక్కాడు. ఎవరి పాపం వాళ్ళనే మట్టు పెడుతుంది. పిల్లాడు చేసిన పాపానికి తల్లి చనిపోయింది. మంగమ్మ శోకాలు పెట్టింది. శాస్త్రికి భార్య పోయిందన్న బాధ చీమకుట్టినట్టయినా లేదు. మంగి, మనం అదృష్టవంతులమే, అందుకే నువ్వు బ్రతికావు. ఎదిగిన కూతురు ముందే మంగమ్మ తొడపై చేయి వేసి తాళం వాయించాడు. ఆనాటికి జానకమ్మ మరణించి సరిగ్గా 20 రోజులు. జీవితం, దాని తాలూకు కష్టసుఖాలు పంచుకున్న భార్యను అంత త్వరగా మర్చిపోయాడంటే వివాహానికి అర్థం లేదనిపించింది. అతి పవిత్రమైన బంధమని వర్ణించారు. ఎక్కడా ఆ పవిత్రత? కాళ్ల నడుమ తలదూర్చి మౌనంగా కన్నీరు కార్చింది. ఆ అమ్మాయిని వాళ్ళ అక్కలతో అన్నయ్యతో పంపాలంటే వినలేదు. మళ్ళీ ప్రాణం మీదకి ఏం తెస్తుందో అన్నది దిగులు నటిస్తూ. వాడు తోడుండి ఆటలాడింది, ఇక ఎక్కడికి వెళ్తుందిలే అన్నాడు శాస్త్రి. అలాగే కూర్చుంది. 2-3 రోజులు గడిచేసరికి ఓ క్రొత్త విషయం అర్థమైంది సుందరికి. తండ్రి ఒళ్ళు ఎరగక నిద్రపోతున్నాడు. మంగమ్మ బంధుజనం కూడుతున్నారు. రాత్రంతా జాగారం చేస్తుంది. ఆ ఇల్లు ఓ సాలెగూడులా, తను అందులో ఇరుక్కుపోయిన ఈగలా గిలగిల్లాడింది. జాన్ వచ్చాడు ఓ సాయంత్రం. ఇదిగో అబ్బాయి, ఇది పరుగుగల వారిల్లు. మీరంతా ఇలా రావటం ఏం బాగాలేదు. ఓహో, సాయంత్రాలు సరస్సులై రావాలా? పరువు లాంటి పదాలు శోభించవు అని తిరస్కారంగా చూసి శాస్త్రి గారి దగ్గరకు వెళ్ళాడు. నమస్కారం అంకుల్. శరత్కు సుందరిని ఈ ఇంట్లో ఉంచటం సుతారామో ఇష్టం లేదు. ఏదైనా హాస్టల్లో ఉంచాలని అంటున్నాడు. వాడు చెప్పింది వినటానికి ఇక్కడ వాడి నౌకర్లు ఎవరూ లేరు. ఆయన ముఖం తిప్పాడు. ఇదేనా మీరు చెప్పేది? అవును. అన్నగారి అనుంగు చెల్లెలు కాబోలు. దాన్ని అడుగు. వస్తే తీసుకువెళ్ళి హాస్టల్లో చేరుస్తావో ఏట్లో తోస్తావో నీ ఇష్టం అన్నాడు. జాన్ శాస్త్రి అభిప్రాయం శరత్తో చెబుదామనుకున్నాడు. ఈలోగా మంగమ్మ బంధువులెవరో దిగారు. వారిని చూసిన అతని కాళ్ళు ఆడలేదు. సుందరి, ఇక్కడ ఉండగలవా? లేదు, నేనుండలేను. ఒక్క రాత్రి కూడా కంటి నిండా నిద్రలేదు అన్నది భయంగా. ఆమెను వెంట పెట్టుకు వస్తుంటే అడ్డుపడలేదు గాని నానా మాటలు అన్నారు. ఓ కాలేజీ హాస్టల్కు తీసుకువెళ్తే వార్డెన్ లేదట. అందుకే క్లారా దగ్గరకు వచ్చారు. క్లారా మాటలను బట్టి చూస్తే తను ఉంచుకోవటం ఇష్టం లేనట్టు అనిపించింది. తన బ్రతుకు ఎంత దారుణంగా అయిపోయింది. సుందరి, సుందరి! జాన్ ఆమెను కుదిపాడు. జాన్, ఒక్కసారి అన్నయ్యను చూడాలి.
పోనీ నేనేదైనా తప్పు చేశానని నువ్వే రిపోర్ట్ ఇచ్చి జైలుకు పంపు. ఉధృతంగా వచ్చే దుఃఖానికి ఆనకట్ట వేయలేనట్టు ఏడ్చింది. సుందరి, ఊరుకో, నన్నే శరత్ అనుకో. ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు. నిజం సుందరి, శరత్ వచ్చే వరకు మా దగ్గరే ఉండు. క్లారా కూడా వచ్చి ఆమెను ఓదార్చి కాఫీ కాచి ఇచ్చింది. అందరూ కాఫీ త్రాగారు. సుందరి, లాయర్ని కలుసుకుని మాట్లాడి రావాలి. నాన్నగారు సహకరిస్తారనుకుంటే ఎదురు తిరిగారు అన్నాడు లేచి. అన్నయ్యకు శిక్ష తప్పుతుందా? ఆశగా చూసింది. తప్పించాలనే ప్రయత్నం. పూర్గల్ రజని ఎంతో ఆశగా వాడి ఉత్తరానికై ఎదురు చూస్తుంది. నువ్వు రాయి అన్నాడు సుందరితో. ఆమె తలాడించింది. క్లారాను బయటికి తీసుకువెళ్ళి జాగ్రత్తలు చెప్పాడు. అసలే ఆ అమ్మాయి కష్టాల్లో ఉంది. నీకు కోపం వస్తే కాస్త మింగేస్తూ ఉండు. ఆమె బాధపడితే నాకు బాధ కలుగుతుంది. జాన్, ఒక్క మాట చెప్పు, సుందరిని ప్రేమిస్తున్నావా? నేను ఈ సృష్టిలోని మంచినంతా ప్రేమిస్తానని గ్రహిస్తే సంతోషిస్తాను అని చెవి క్రింద రాసుకున్నాడు. అతను అక్కను మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు. జాన్ ఆలోచిస్తున్నాడు. తను బెయిల్ ఇచ్చినా ప్రభుత్వం స్వీకరించదని తెలుసు. అందుకే వెళ్ళి ఓదార్చి నీ చెల్లెలికి ఏం భయం లేదని చెప్పటం తన కర్తవ్యమని భావించాడు. మాసిన గడ్డంతో నలిగిన గుడ్డలతో విచారంగా వచ్చాడు శరత్. అతని ముఖం మీద చిత్రమైన చిరునవ్వు కదలాడింది. సుందర్ని తీసుకొచ్చి క్లారా దగ్గరుంచాన్రా. థ్యాంక్స్ రా అన్నాడు జాన్ చేయి తన చేతిలోకి తీసుకుని. మనలో మనకి ఈ ఫార్మాలిటీస్ ఏమిటి? నువ్వు ధైర్యంగా ఉండాలి. సుందరిని చేసుకుంటానన్న వరుడు వివాహం చేసుకుని వెళ్ళిపోయాడురా. అది నేను ఆశించిందే. రక్తం పంచుకు పుట్టిన తోబుట్టుల్లోకి లేని అభిమానం పరాయి వారికి ఉంటుందా? నీ స్వీట్ హార్ట్కి ఏదైనా రాసిస్తావా? నేను పోస్ట్ చేస్తాను. ఎవరికి ఎవరికి వెక్కిరించాడు జాన్. ఒరే శరత్, నువ్వు దాచిపెట్టినా నీ అపరంజి అంతా రాసిందిరా. అదృష్టవంతుడివి. నా అదృష్టం నువ్వే పొగడాలి అన్నాడు విషాదంగా. చూడు శరత్, నీ ఆవేశం అమ్మ మరణానికి ఇదో కారణమైంది గాని ఆమె ఆరోగ్యం ఎప్పుడు బాగుంది చెప్పు? అపరంజి ప్రేమ లభ్యమవటమే అదృష్టం. నా మేనమరదలని ధీమా ఉన్నా నన్ను విధి వెక్కిరించి నీ మరదలుగా చేసింది. హత్యానేరం నుండి బయటపడ్డావు. నేను అదృష్టం అనుకోవటం లేదురా. అహర్నిశలు ఆరాటపడి ఉద్యోగం రాగానే ఈ దురదృష్టం ఏమిటి చెప్పు అన్నాడు జాలిగా. అంతా మన మంచికే అనుకోరా? అనుకోక తప్పదు జాన్. ఇంత సాయం చేసిన వాడవు, మరో సాయం చెయ్యాలి. మొహమాటం దేనికి చెప్పు. ఒక్కసారి జీడిమట్ల వెళ్ళి అమర్తో మాట్లాడి సుందరి వివాహం జరిగేలా చూడాలిరా. ఒంటరిగా మీ ఇంట్లో ఉన్నా హర్షించది ఈ లోకం. అలాగే, నువ్వు నిశ్చింతగా ఉండు. అక్కడ అంకుల్ కూడా ఉన్నారు. వెళ్ళి చూసినట్టు ఉంటుంది. థ్యాంక్స్ అన్నాడు. అతని వాలకం చూస్తే పూర్తిగా నిరాశ నిస్పృహలతో జీవిస్తున్నాడు అనిపించింది. నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను. ఆ పైన భగవంతుడున్నాడు. ఆ నమ్మకం పోయిందిరా. రాత్రింబవళ్ళు అతడున్నాడనుకుని పూజించింది అమ్మ. ఏది ఫలితం? జాన్ శరత్ భుజం తట్టాడు. జాలిగా నవ్వాడు. ఇలాంటి సమయాలు మన వ్యక్తిత్వాన్ని పరీక్షించడానికి వస్తాయి. అధైర్యపడకు. నచ్చ చెప్పాడు. ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పాడు. మనసులో మాత్రం జాన్కు చాలా దిగులుగా ఉంది. అటు అక్కను ఆదుకుంటూ ఇటు కోర్టు చుట్టూ తిరిగే ఖర్చులు భరించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. శాస్త్రి గారి దృష్టిలో ఆఖరు సంతానం లేనట్లే లెక్క. జాన్, చెప్పరా? శరత్ చెప్పలేనట్టు తల వంచుకున్నాడు. సమయం అయిందని జాన్ వచ్చేశాడు. శరత్ తనలో తాను కుమిలిపోవటం చూసి తను బాధపడ్డాడు. ఏం చేయలేకపోయాడు. సురేంద్రకు గడిచిన జీవితం తలుచుకుంటే సిగ్గనిపిస్తుంది. తను మనిషిగా బ్రతకాలంటే, రజనీ మీద పరాన్నజీవి కాకుండా బ్రతకాలంటే చెంగయ్య కూతురు విమలను వివాహం చేసుకుని తీరాలి. అంతకంటే మార్గం లేదు. రజనికి తన అభిప్రాయం రాస్తూ సలహా అడిగాడు. అవసరానికి అసహాయతను ఆధారం చేసుకుని వివాహం చేసుకుని తరువాత దెప్పటం బాగుండదు. ఆమెను హృదయపూర్వకంగా ప్రేమించగలిగితే తప్పక చేసుకో. రజని కేవలం రక్త సంబంధం కోసం ఈ మొరటివాణ్ణి ప్రేమించలేదా? అలాగే ప్రతి జీవిని క్షమతో దయతో చూడటం, ప్రేమించటం నేర్చుకుంటాను అనుకుని కళ్ళు ఒత్తుకున్నాడు. సురేందర్ నిర్ణయం విని చెంగయ్య ఎంతో సంతోషించాడు. కుంటిదైతేయే, మనసు లేదా? బంగారం లాంటి పిల్లను ఆ కటికవాడికిస్తావా అన్నవారు లేకపోలేదు. ఒరేయ్, కాలు వంకర కన్ను వంకర ఎందుకురా ఆ కుంటి పిల్లని చేసుకుంటావు? భూపతి మండిపడ్డాడు. అతని ఆరోగ్యం కోలుకుంటోంది. ఆ రోషం అరవటం మాత్రం తగ్గలేదు. మనకేముంది నాన్న, అందం తప్పిస్తే బుద్ధులన్నీ వంకరేగా. అనరా అను. ఆ జాతి సంకరం. రజనీని ఏదో అనబోయాడు. అంతే,
సూర్య అతను నోరు మూశాడు. మీ అధికార చక్రాల క్రింద నలిగి నాశనమైన మా జీవితాలు, మనసులు ఆ దేవత వల్ల మనుషుల్లో పడుతున్నాయి. ఒక్క మాట ఆమెనన్నా ఊరుకోను. తీవ్రంగా ఉంది అతని కంఠం. విదిలించేశాడు. అతని వాలకం బోన్లో పడిన పులిలా ఉంది. ఏమన్నా చేసుకోండి, చావండి, నాకెందుకు అన్నాడు. సూరయ్య కాతల స్వరంతో పిలిచింది లక్ష్మి. ఏం పిన్ని? ఆ అమ్మాయి నలుపు నాయనా. అందంగా ఉన్న కోడలొస్తే పిల్లలు అందంగా ఉంటారు. పిన్ని, నువ్వు 4 గోడల మధ్య ఉండేదనవు, అంతే ఆలోచించగలవు. నాకిప్పుడు అందచందాల ధ్యాస లేదు. చితికిపోయిన మన కుటుంబం దారిలో పడాలి అన్నాడు ఖచ్చితంగా. ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినా, ఎందరు వేళాకోళం చేసినా విమలను యాదగిరి నరసింహస్వామి గుట్ట మీద వివాహం చేసుకువచ్చాడు. టెంపో తీసుకుని 2 కుటుంబాల వారు వెళ్ళొచ్చారు. తిరిగి వస్తుండగా పద్మిని మెమోరియల్ బడి గేటు దగ్గర టెంపో ఆపించాడు. విమలను తీసుకుని లోపలికి వెళ్ళాడు. అతను నూతన హృదయం మీకిచ్చదను, నూతన స్వభావం మీకిచ్చదను, రాతి గుండె మీలో నుండి తీసి మాంసపు గుండెను మీకిచ్చదను అని ఎహెచ్కేలు 36:26లో అనెను. జయాకర్ గంభీర కంఠం ఆగిపోయింది. అతను బైబిల్ మూసి లేచాడు. సూరి అతని పక్కనున్న భార్యను చూసి అతని హృదయం ప్రఫుల్లమైంది. కంగ్రాచ్యులేషన్స్ మై సన్ అన్నాడు. సురేంద్ర నమస్కరించాడు. విమల కూడా నమస్కరించింది. భగవంతుడు నిన్ను చల్లగా కాపాడుతాడు నాయనా. ఇద్దరి తలల మీద చేయి వేసి నిమిరాడు. భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు మాస్టారు. మా హృదయాలను మార్చి తనదిచ్చాడో లేదో తెలియదు గాని మీ మంచితనంతో నా బండ హృదయాన్ని కండగా మార్చారు అన్నాడు కన్నీటితో. అలా అనకు బాబు, ఉండు. లోపలికి వెళ్ళి ఓ సన్నని గొలుసు తెచ్చి సూరి చేతికిచ్చాడు. ఇది మీ పద్మపిన్నిది, నీ చేత్తో కోడలి మెడలో వేయి అన్నాడు. సురేంద్ర ఆనందంగా ఆ పని చేశాడు. ఈ మధ్య చెల్లాయి ఉత్తరం వచ్చిందా మాస్టారు? వచ్చింది సూరి. అమ్మాయి శరత్ గురించి చాలా ఆందోళన పడుతుంది. దురదృష్టం మాస్టారు, వివాహానికి పిలుద్దామని కూడా పిలవలేకపోయాను. మామయ్య తిరస్కారం భరించే శక్తి లేదు. కాలమే అన్నిటినీ మాన్పుతుంది బాబు అన్నాడు ఓదార్పుగా. వారిని సాగనంపుతూ బయటికి వచ్చిన జయాకర్కు జాన్, లలితమ్మ ఎదురు వచ్చారు. అన్నయ్య, వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటారో ఊళ్ళేలుకుంటారో వారిష్టం. దగ్గరుండి అన్నీ అమర్చి పెడుతుంటే ఏం తెలియటం లేదు. రుసరుసలాడుతూ వచ్చిందామె. కూతురితో దెబ్బలాడి వచ్చిందని తెలిసిపోయింది ఆయనకు. హలో జాన్, అతడు అల్లుణ్ణి పలకరించాడు. హలో, కంగ్రాచ్యులేషన్స్ సురేంద్ర నవ్వాడు జాన్. థ్యాంక్స్ అని సూరి భార్యతో బయటికి వచ్చాడు. అతను ఇల్లు చేరేసరికి అమర్ సీరియస్గా ఆలోచిస్తూ కుర్చీలో కూర్చునున్నాడు. అతని ఎదురుగా 2 యువకులు కూర్చున్నారు. తను ఇంటికి వేళ్లాడదీసిన బోర్డును ఆశ్చర్యంగా చూశాడు. సినీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అమరేంద్ర అని ఉంది. అఫ్కోర్స్ మీ ముఖాలు టాలెంటు చూసి ఎవరూ రానియరు. కానీ నేను మీ గురించి చాలా చెప్పాను. నాగేశ్వరరావు అయితే, ఏమయ్యా, కొత్త వారిని తెచ్చి మాకు పోటీగా పెడితే ఎలా బ్రతికేది అన్నాడు. ఆయన మీతో మాట్లాడారా? ఒక యువకుడు నమ్మలేనట్టు అడిగాడు. మాట్లాడటమే కాదు, ఇంటికి లంచ్కి రమ్మంటే నాకు టైం లేదని వచ్చేశాను. వెళ్తామనుకోండి, కొత్త వాళ్ళని తేకు, మా గ్లామర్ పోతుంది అంటే ఒబ్లైజ్ చేయాల్సిందే కదా. ఎవరో వచ్చారు సార్. మరో యువకుడు సురేంద్ర వైపు చూశాడు. ఓ అన్నయ్య, లేచాడు అమర్. మీరు వెళ్ళండి, నేను కబురు చేస్తాను. మా అన్నయ్య పెళ్లి చేసుకుని వచ్చాడు. వాళ్ళని పంపించి వచ్చాడు. ఏమిట్రా, ముందుగా ఇంటికొచ్చి ఏర్పాట్లు చేయమంటే నువ్వు చేస్తున్న నిర్వాహకం ఇదే? సురేంద్ర మండిపడ్డాడు. అప్పటికే ముత్తైదువులు, లక్ష్మి వచ్చి పెళ్లి కూతుర్ని లోపలికి తీసుకువెళ్లారు. బ్యాండ్ మేళం తేవాలా? ఇంతోటి పెళ్లి కూతుర్ని చేసుకుందే గొప్పలే విసుగ్గా అన్నాడు. సూరికి మండిపోతున్నా కొత్త పెళ్లి కూతురి ముందు పరువు తీసుకోవటం ఇష్టం లేక ఊరుకున్నాడు. అన్నయ్య, డబ్బు కోసం నువ్వు కుంటి అమ్మాయిని చేసుకున్నావు. అదే డబ్బు కోసం నేను అబద్ధాలు ఆడతాను. నీకెందుకు కోపం? అవును, నాకెందుకు అనుకున్నాడు సూరి. వెళ్ళి తన గదిలో పడుకున్నాడు. అతను తమ్ముడికి భాగం పంచి పొమ్మనాలా, ఉంచుకుని బాగు చేయాలా తోచలేదు. ఇంట్లో బంధువులు, తెలిసిన వారు గోలగా మాట్లాడుతున్నారు. పెళ్లి త్వరగా ఏదో ఆలయంలో చేశారు. వ్రతం ఘనంగా చేస్తేనేవర్రా? చెయ్యొచ్చుదినా. అసలు అబ్బాయి అంగీకరించొద్దు. వాళ్ళకేం తెలుసు, మనం చెప్పాలి గాని. ఏం చెప్తారో. పెరట్లో లక్ష్మమ్మ అప్పడాలు వేయిస్తుంది. ఇప్పటి భోజనాలపై లడ్డూ ఒకటి చాలా, బాదుషా కూడా పెట్టాలా అని అడగమంది. మహా షావుకార్లే 2 స్వీట్లు పెట్టడం లేదు. ఒకటి చాలని చెప్పు. పెళ్లి కూతురికి అదే పెట్టాలా, పాయసం చేయాలా?
ఇప్పుడు పాయసం చేస్తారా? అయినట్టే, వెళ్ళి ఉన్నదే వడ్డించండి అంటుంది భూపతికి దూరం పినతండ్రి కూతురు. జానకమ్మకు అక్క అవుతుంది. అందరూ వెళ్ళిపోయారు. సూరయ్య, నీకోసం ఎవరో వచ్చారా? ఆవిడే పిలిచింది. లడ్డు బూందీ పంపించండి అత్తయ్య. అతను లేచి తల దువ్వుకుని బయటకొచ్చాడు. భూపతి మంచం పక్కన కూర్చుని మాట్లాడుతున్నాడు. జాన్, హలో మీరా? తను వెళ్ళి వారి పక్కన కూర్చున్నాడు. నాకు మీ వివాహమని ముందుగా తెలిస్తే సుందర్ని తీసుకొచ్చేవాణ్ణి. మా ఇంట్లో బోర్ కొడుతుందేమో అనుకున్నదే, అయినా కొన్ని కారణాల వల్ల ముందే చెప్పలేకపోయాను. మిస్టర్ సురేంద్ర, శరత్ అభ్యర్థనపై నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు ఉపోద్ఘాతంగా. శరత్ బావ విడుదలయ్యే అవకాశాలు లేవా? ఎందుకు లేవు? కాలం కలిసి రావాలి. కచేరీలో కాగితం పడ్డా, కోళ్లగంపలో పిల్లి పడ్డా, కోకలో నిప్పు పడ్డా ఎంత ప్రమాదమో తెలుసు. ఏమన్నాడు బావా? మీకు అభ్యంతరం లేకపోతే సుందరిని మీ అమ్మరికిచ్చి వివాహం చేసుకోమన్నాడు. ఏమిటి? తండ్రి కొడుకులు ఇంతెత్తున ఎగిరినంత పని చేశారు ఒకేసారి. అవునండి, వారు మంచి కోసం చేసింది ఎదురు తిరిగింది. పెద్దవారు తండ్రి మీద వదిలారు. తండ్రి పూర్తిగా మంగమ్మ మాయాజాలంలో ఇరుక్కుపోయాడు. శరత్ జైల్లో ఉన్నాడు. థూ, భూపతి ఉమ్మేశాడు. దాని వాలకం మొదటి రోజే నచ్చలేదు. అవును, అమ్మాయి మీతో కలిసిపోయిందా? వేరుగా ఉడకేసుకుంటుందా? జాన్ అదిరిపోయాడు. ఆయన ముందు ఆశయాలు వల్లించటం దండగని తేలిపోయింది. అబ్బే, అమ్మాయివన్నీ వేరుగా ఉంచాం అన్నాడు కంగారుగా. ఆ అబద్ధాల కోరుకు అడుక్కు తినేవాడికి సుందరిని ఇస్తానని ఎలా అన్నాడు శరత్? ఆ అబ్బాయికి మతిగాని పోయిందా? అసహాయత. జాన్ గారు, వాడికే ఠికానా లేదు. వివాహం చేశామంటే ఇద్దరి బాధ్యత ఎవరు వహిస్తారు? సురేంద్ర అడిగాడు. అది నిజమే. ఎక్క మారకపోతాడా అనబోయాడు గాని నోరు రాలేదు. కాసేపు కూర్చుని వచ్చేశాడు. సురేంద్రకు చాలా బాధగా ఉంది. తమను చిన్నప్పుడు ఆదుకున్న అత్త కుటుంబానికి తనేం చేయలేకపోతున్నాడు. చూస్తూ చూస్తూ సుందరి గొంతు కొయ్యలేడు. జాన్ తమను అర్థం చేసుకుంటాడా ఏమో. బాబా, భోజనాలకు రమ్మంటున్నారు. విమల పెంతల్లి కొడుకు పిలిచాడు. వస్తున్నాను లేచాడు సురేంద్ర. సూరి, అతను ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. తండ్రి తప్ప ఎవరూ లేరు. ఆయనంత ప్రేమగా ఏనాడూ పిలవలేదు. చచ్చినాళ్ళు, శనిగాళ్ళు, దరిద్రులు అంటూనే పిలిచేవాడు. నిన్నేరా? భూపతి చేయి పట్టుకోవడంతో తండ్రే పిలిచాడని నిర్ధారణ చేసుకున్నాడు. ఏమిటి ఏమిటి నాన్న? అతన్ని నాన్న అని పిలవటం సురేంద్రకు కూడా కొత్తగానే ఉంది. ఏం లేదు, అందరూ నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోతావు అంటున్నారు. నిజమేనా అని? లేదు, అలా ఎన్నటికీ కాదు. వెళ్లేవాడినైతే ఇల్లెందుకు బాగు చేయిస్తాను? అందరూ అనుకుంటుంటే నేను అలాగే అనుకున్నాను అన్నాడు. అతనిలో ఆవేశం, అరుపులు పూర్తిగా తగ్గిపోయాయి. ఆ రాత్రే శోభనం కూడా చేసి బంధువులంతా వెళ్ళిపోయారు. రెండవ రోజే విమల లక్ష్మిపై ఫిర్యాదులు మొదలెట్టింది. నాకు చల్లారిపోయిన కాఫీ ఇచ్చింది పిన్ని. సురేంద్ర ఆశ్చర్యంగా చూశాడు భార్య వంక. ఒక్క రాత్రి పరిచయంతో ఎంత ధైర్యం! అసలు మగాడంటే మరబొమ్మ అనుకుంటారు ఈ స్త్రీలు. ఇలాంటివి ఆదిలోనే త్రుంచేయాలి, లేకపోతే ప్రమాదం. విమల, కాఫీ నీకు పెట్టడం రాదా? వస్తుంది. అలాంటప్పుడు పిన్నిని అడగటం దేనికి? నువ్వే పెట్టు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ ఇంట్లో నా భార్యగా నీ గౌరవానికి లోటు జరిగితే నేను కల్పించుకుంటాను గాని కాఫీ చల్లారింది, అన్నం ఉడకలేదు లాంటి కబుర్లు నాకు చెప్పకు. సౌమ్యంగా చెప్పబోయినా కరుకుగా వినిపించాయి ఆ మాటలు. ఆమె కళ్లకు నీళ్లొచ్చాయి. ఆ రోజంతా భోజనం చేయక తలనొప్పని పడుకుని రాత్రికి లాభం లేదని తన పంతం వదులుకుంది. మన్నాడు చెంగయ్య ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. అందరి సంగతి నీకెందుకు నాయనా? నీ భాగానికి వచ్చిన చెక్క పనిచేసుకుని హాయిగా ఉండు గాని పద. మామయ్య, కొట్టు బాధ్యత, అమ్మాయి బాధ్యత నాకు అప్పగించి మీరే హాయిగా ఉండండి. కావాలంటే యాత్రలు తిరిగి రండి అన్నాడు. అదేమిటండి అలా అంటాడు? ఇల్లరికమంటే రాడేమో అనుకున్నానే. మన అమ్మాయి చేతిలోనే ఉంది అంతా ధీమాగా అన్నాడు. కానీ వారం తిరిగేసరికి అల్లుడు తామాడించినట్లల్లా ఆడడని తేలిపోయింది. కుంటెమ్మాయికి వివాహమైంది చాలని తృప్తిపడ్డారు. వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సురేంద్ర ఎవరికి ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలో అంతే ఇస్తాడు. భార్య దగ్గరున్నంతసేపు నువ్వే నా ప్రాణం అన్నట్టు తిరుగుతాడు. తండ్రికి వైద్యం చేయించటం, పింతల్లికి అన్నీ కనుక్కుని అమర్చటం తన బాధ్యతగా భావిస్తాడు. దేశాలు పట్టుకుపోతాడు అనుకున్నాం అని ఊరువారు కూడా ఆశ్చర్యపోతున్నారు. అమర్ ఎప్పుడొచ్చినా ఎదురు చెప్పక అన్నం పెట్టమని చెప్పాడు ఇంట్లో. 4 రోజులు ఊరు విడిచిపోయిన అమర్ 5వ రోజు వచ్చాడు.
ఒంటరిగా కాదు, వెంట ఓ స్త్రీ ఉంది. అన్నయ్య, నేను చిత్రలేఖ ప్రేమించుకుని 6 నెలలైంది. నీ పెళ్లికని ఆగాం. ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. అమర్ ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. ఎంత లేదన్నా 32కు తక్కువ ఉండవు ఆమెకు. నాకంటే పెద్దదని ఆలోచిస్తున్నావా? దేశంలో గొప్పవారంతా తమకంటే పెద్దవారినే వివాహం చేసుకున్నారు అని తనకు తెలిసిన వాళ్ల లిస్ట్ అంతా ఏకరువు పెట్టాడు. వాళ్ళంతా ఏ సంపాదన లేకనే వివాహం చేసుకున్నారా? నా భాగం నాకు ఇచ్చేయి. అప్పులు ఎవడు తీరుస్తాడు? నా కోసం చేశావా? మాట పెరిగింది. ఊర్లో పెద్దలు కూడారు. ఉన్న పొలం 3 భాగాలు చేయాలని నిర్ణయించారు. తన భాగం అమ్ముకుంటానని 6,000కు బేరం పెట్టాడు. ఈ పొలానికి మాత్రం నా డబ్బు వాడొద్దు అల్లుడు గారు. అనుభవంతో చెప్తున్నాను. రేపు భవిష్యత్తులో పొలం నాదంటే చెంగయ్య ఖచ్చితంగా చెప్పాడు. 1 నెల గడువడిగి వెంటనే జరిగిన సంగతులన్నీ చెల్లెలికి ఉత్తరం రాశాడు. వీలుంటే డబ్బు పంపగలిగితే ఆ పొలం ఆమెకే ఉంచేస్తానని రాశాడు. ఆఖరుగా అది అమ్మటంలో తండ్రి బాధపడతాడని కూడా రాశాడు. ఆ డబ్బు అయిపోయాక ఆ వగలాడి వీడిని తన్ని తగలేస్తుంది. అప్పుడు గాని తెలిసిరాదు. భూపతి మండిపడ్డాడు. అమర్ నిర్లక్ష్యంగా తలెగరేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే సురేంద్ర పెళ్లి రోజు కనిపించిన యువకులు వచ్చారు. అమరేంద్ర గారు ఉన్నారా సార్? లేడు. వాడితో ఏం పని? ఈరోజు స్క్రీన్ టెస్ట్ ఉంది. స్టూడియో ముందు నిల్చుంటే వాళ్ళొచ్చి పిలుచుకుపోతారని చెప్పాడండి. అక్కడ మమ్మల్ని ఎవరూ పిలవలేదు, దీనంగా చెప్పారు. మీరెవరో, ఇంతవరకు ఎంత పోగొట్టుకున్నారో నాకు తెలియదు. ఇక ముందు జాగ్రత్తగా ఉండండి. వాడికి ఏ ప్రొడ్యూసర్ తెలియదు. మరి మా 2,000 కృష్ణార్పణం అనుకోండి. సురేంద్ర సలహాకు వాళ్ళు గోల పెడుతూ వెళ్ళిపోయారు. సూరి, ఈ డబ్బంతా ఏం చేశాడంటావు? భూపతి అడిగాడు. మరి ఖర్చులు ఎలా ఉన్నాయి? వాడు బాగుపడతాడని నమ్మకం లేదు. పాపం సుందరి ఒంటరిదైపోయింది. బాధపడ్డాడు జాన్ అడిగిన మాట గుర్తుకు తెచ్చుకుని. మెత్తని కత్తులన్న పేరు ధారతి లాంటి వారిని చూసే అనుంటారనుకుంది. ఎంత డబ్బు కాపీయ మనిషి అంటే 1 పైసా మిగిలినా చాలు అనుకుంటుంది. రజనీ వచ్చిన దగ్గర నుండి ఆమెకు పెద్ద సంకటంగా ఉంది. అంత క్రితం వరుసగా రోజుకో ఫ్రెండిల్లు సందర్శించుకునేవారు. అక్కడే భోజనాలు, టీవీలు చూడటం ముగించుకుని వచ్చేవారు. ధారతి వెరీ గుడ్ గెస్ట్ అంటారందరూ. ప్రతి ఇంట ఒకటే మాట, సకీనా, నీ కిచిడి బిర్యానీ ఎన్నోసార్లు చేయాలని ఫెయిల్ అయ్యాను. నీ చేతిలో అమృతం ఉందో అనేది మిసెస్ షఫీతో. అరే దాందే ఉంది. ఈరోజు బిర్యానీ అయితే చేయలేను గాని కిచిడి చేస్తాను. ఏం తరగాలో చెప్పు. తను పనికి సాయం చేసేది. ప్రతి సోమవారం జరిగే తంతిది. అబ్బా డార్లింగ్ సుజాన్, నీ మక్రోని వండర్ఫుల్గా ఉంటుంది. నిన్న నీళ్ళ తయారు చేయబోయి వస్తువులన్నీ వేస్ట్ చేశాను. ఓ సౌత్ ఆఫ్రికన్ మిస్తో అనేది. ఆమె పొంగిపోయేది. నీకంత ఇష్టమైతే రోజూ చేస్తాను డార్తి. థ్యాంక్ యూ డియర్. నిన్ను చూస్తే అమ్మ చూపే ఆప్యాయత గుర్తుకొస్తుంది. డోంట్ బీ సిలీ. మంగళవారం మరొకరితో గడిచిపోయేది. ఓ డియర్ ఆర్తి, నీ అభిరుచి అద్భుతం, అమోఘం. నీలా ఇల్లు అలంకరించాలని ఎంత ప్రయత్నించినా రాదే. మా వారెప్పుడూ మెచ్చుకోరు. దీదీ కూర్చోండి. ఇంటికెళ్ళి ఏం చేస్తారు? ఉత్త అన్నమేగా, వండేస్తాను. బుధవారం బెంగాలీ అమ్మాయి ఇంట్లో జరిగిపోయేది. ఇదిగో అమ్మాయి మణి, మీరు వద్దనుకున్నా ఆంధ్రులంటే ఆప్యాయత నాకు. ప్రతి గురువారం సాయంత్రం వస్తాం. నీకు వంట నేర్పినట్టు ఉంటుంది. రాజమండ్రి రాజారావు భార్య మణి. ఆ సాయంత్రం అక్కడ గడిచేది. శుక్రవారం విధిగా రంజిత్ ఖన్నా ఇంటికి వెళ్లేవారు. రంజిత్ ఖన్నా భోళా శంకరుడు. ఖన్నాబాయ్, మీరింతమందికి సహాయం చేస్తారు. దానకర్ణుడు అనడానికి బదులు గిట్టని వారేదో అంటారు అనేది. అతనికి అలాంటి మాటలు వీణుల విందుగా పసందుగా ఉంటాయి. భాబీజీ, అలాంటి వారి నాలుక తెగ్గొయ్యకపోయావా? ఆవేశంగా అరిచేవాడు. ఊరుకున్నానా, గడ్డి పెట్టాను. పరూరే తినక చాలా రోజులైంది అనేది ఢారతి. అబే ఓ ఉషా, ప్రతి శుక్రవారం ఢారతి భాబీ భోజనం ఇక్కడే. చెన్నా బటూరా మస్టుగా చేయాలి భార్యను ఆజ్ఞాపించేవాడు. ఇక శనివారం విఠల్బాయి ఇంట్లో రకరకాల ఫలహారాలుండేవి. గుజరాతీ హిందూ హాల్లో హిందీ సినిమా ఉండేది. మతానికి సంబంధించిందేమోనని కృపాకర్ కొద్దిగా జంకేవాడు. భోజనానికి ఏమొచ్చింది, వాళ్ళ మతం వాళ్ళ దగ్గరే ఉంటుంది, మన నమ్మకం మనదే. డోక్లా, చూడా, లడ్డు మనకి కుదిర్చావో అనేది. ఇప్పుడు వీల్లేదు. అప్పుడప్పుడు రజనీని బ్రెడ్ ముక్కలు తినమని వెడుతూనే ఉంది. కానీ అందరూ అడుగుతారు. రజనీ జీతమంతా ఇస్తుందని ఆశించింది. రజనీ బరువు బాధ్యతలు నెత్తిన వేసుకుని వచ్చిందని ఆమె ఊహించలేదు. ఆమె చేతిలో ఉంచుదామని చేసిన ప్రయత్నాలన్నీ
వృధా అయ్యాయి. మైకేల్ మలాని తీసుకువెళ్ళి అక్కడి నుండి అప్లై చేసినట్టు చేయించి ఫుల్ కాంట్రాక్ట్ ఇప్పించాడు. ఆమెకు 2.5 సంవత్సరాల తర్వాత ప్యాసేజ్ ఇస్తారు. గ్రాట్యుటీ, కార్ లోన్ విడిగా పోతే ఎంత నష్టం? హౌస్ బాయ్కి ఇచ్చే 20 క్వాచాలు, అతని భోజనానికి ఖర్చు పెట్టే మరో 10 క్వాచాలు, ఆమె భోజనం క్రింద ఇచ్చే మరో 60 క్వాచాలు పోతాయని కక్కలేక మింగలేక ఊరుకుంటోందామె. మైకేల్ ఆమెను ఇంటి ముందు దింపాడు. థ్యాంక్ యూ మైక్ అన్నది చిరునవ్వుతో. రోజు నా కోసం థ్యాంక్స్ ఎందుకు వేస్ట్ చేస్తావు? కారు కొనుక్కో. అలాగే అనుకున్నాను. 300 క్వాచాలు దాచాను. ప్రాణం మీదకి వచ్చిందంటూ ఉత్తరం వచ్చింది. ఇంటికి డబ్బు పంపాలి. పొలం విషయమై సూరి రాసిన విషయం క్లుప్తంగా చెప్పింది. ఎంతైనా మీ భారతీయులకు సెంటిమెంట్లు ఎక్కువ. నో మైక్, స్త్రీ అంటే అతి చులకనైన భావం ఉంది. మా అమ్మ వల్ల కూలిపోయిందనుకునే వారి కుటుంబం మళ్ళీ మామూలుగా కావాలి. అందుకే నా తపస్సు. ఆల్ రైట్, విష్ యూ ఆల్ ద బెస్ట్. అతను వెళ్ళిపోయాడు. రజని ఆకలితో ఇంట్లోకి వచ్చి పొద్దున తాగిన కాఫీ ఏ మూలకు వెళ్ళిపోయిందో అర్థం కాదు. ఈ మధ్య బిస్కెట్లు, సిరియల్స్ తెచ్చి అలమారాలో తాళం వేసుకుంటోంది భారతి. పక్కవాళ్ళ అమ్మాయితో ఫామ్ నుండి పగిలిన కోడిగుడ్లు సగం రేటుకు తెప్పించుకుంది. పౌచ్ చేసి ఆవిరి మీద ఉడికిందే కదా అని తిన్నది. మన భారతీయులకు డైటింగ్ అంటేనే తెలియదు. బేబీ ఫిగర్ ఎంత బాగుంది. అందరూ అసూయ పడతారు. ఈ తిండి మొదలు పెడితే సంవత్సరం తిరగకుండానే బోండాల్లా తయారవుతుంది భారతి అన్నది. అవును బేబీ, నీకు తిండి పెట్టలేక అన్నింటికీ లాక్ చేస్తున్నావు అనుకోకు. నువ్వు అందంగా ఉండాలనే అన్న వదినకు వంత పాడాడు. ఆ రోజు నుండి గుడ్లు మానేసింది. వదిన చతురతకు నవ్వుకుంది. తనకు పని తన అందం కాపాడాలనే చెబుతుందట. తన కడుపు అందం కోసమే మాడుస్తోంది. ఏమిటంత పరధ్యాసగా నడుస్తున్నావు? వాకిట్లోనే ఎదురైంది భారతి. ఏం లేదు వదినా, బిట్టు నిద్రపోయాడా? లోపలికొచ్చి బట్టలు మార్చుకుంది. బేబీ, ఓ మాటిలారా కృపాకర్ పిలిచాడు. ఏమన్నయ్యా? చాలా పెద్ద ప్లాన్ పైనే జాంబియా వచ్చావన్నమాట అన్నాడు చేతిలోని ఉత్తరం అటూ ఇటూ తిప్పుతూ. అది నలిగిపోయినట్టుంది. నాకు అర్థం కాలేదు మీ మాటలు. మేము మాటల వాళ్ళం, నువ్వు చేతల దానవు. ఇక్కడ మేం పైసా పైసాకు ఇబ్బంది పడుతుంటే నువ్వేమో భూమి పుట్ర ఏర్పాటు చేసుకుంటున్నావా? ఆమెకు అర్థమైపోయింది తనకు సురేంద్ర రాసిన ఉత్తరం వాళ్ల చేతుల్లో పడిందని. డ్రాయర్ సొరుగులో దాచిన ఉత్తరం వాళ్లకు దొరకదు తీస్తే తప్ప. తీశారని అర్థమైపోయింది. ఇతరుల ఉత్తరాలు చదవటం ఎంత సంస్కారహీనమైన పనో తెలిసి కూడా చదివారంటే తను ఏమనగలదు? అన్నయ్య, మీరిద్దరూ ఉద్యోగాలు చేస్తూ పైసాకు కటకటలాడిపోతున్నారంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. నా తల్లి వల్ల చితికిపోయిన కుటుంబాన్ని కాపాడాలని నా ప్రయత్నం. నాకు భూమి సంపాదించాలని, డబ్బు సంపాదించాలని లేదన్నయ్యా అన్నది దెబ్బతిన్న పక్షిలా గెలగెల్లాడుతూ. కానీ గాలికి వదిలిన తండ్రి పట్లనా అంత బాధ్యత? చదివించి ఇంత దాన్ని చేసిన అంకుల్ మూర్ఖుడని కదూ నీ భావన? భారతి చురుగ్గా అడిగింది. డాడీ రుణం తీర్చుకోవాలంటే మరో జన్మ కూడా సరిపోదు వదినా. చేతనైన సాయం స్కూల్ నడపడానికి చేస్తున్నాను. అది మీ మమ్మీ పేరున ఉంది కాబట్టి. వదినా వదినా, అంత నిర్దాక్షిణ్యంగా నన్నేమనకు. మీరూహించిందే నిజం. నేను స్వార్థపరురాల్ని. నాకు డబ్బు, భూమి, నగలు, ఇల్లు కావాలి. ఆవేశంగా అని బయటికొచ్చింది. పెరట్లో ఉన్న బోగన్ విల్లా పందిరి కింద కూర్చుంది. 1 నిమిషం కళ్ళు మూసుకుని కళ్ళు విప్పింది. ముత్యాల్లా నీరు జలజల రాలిపడింది. హలో మిస్ రజనీ. మిసెస్ మూకో వచ్చింది. హలో అన్నది గబగబా కళ్ళు తుడుచుకొని. ఆవిడ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. మీరు నేర్పించిన పిండి వంటలు స్వయంగా ప్రయత్నించాను. రుచి చూడండి. 2 అప్పాలు 2 సారాలు తెచ్చి ఇచ్చింది. పిల్లలు బిస్కట్లకని గోల చేస్తారు. 1 పౌండ్ కొన్నా 1/2 నిమిషంలో తినేస్తారంటే మొక్కజొన్న పిండిలో ఉప్పు, కారం, శనగపప్పులు వేసి తడిపి చిన్న చిన్న అప్పాలు తట్టి నూనెలో వేయించటం చూపింది. అలాగే చవగ్గా వచ్చే మైదా పిండిలో కాసింత పంచదార గుండా గుడ్లు వేసి వడిపి పూరీలు వత్తి తమకు కావాల్సిన ఆకారంలో కోసి వేయించటం చూపింది. వాటిని ఉత్తర భారతీయులు ఎక్కువగా చేసుకుంటారు. అలా చూస్తావే? థ్యాంక్ యూ. నెమ్మదిగా అని తినటం మొదలుపెట్టింది. ఎలా ఉన్నాయి అన్నట్టు చూసే మిసెస్ మూకోకు చాలా బాగున్నాయని చెప్పింది. ఆమె వెళ్ళలేదు. రజనీ పక్కన కూర్చుంది. మిస్ రజనీ, ఒక ప్రశ్న అడిగేదా? సందేహం ఎందుకు? ములేలా, ఓ గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నది స్మూకో పెద్దమ్మాయిని పిలిచి. ఆ సమయంలో అప్పాలు అమృతంలా అనిపించాయి. మీ భారతీయులు చాలా బీదవారట కదా అని ఎవరు చెప్పారు? వారి డబ్బు కాంక్ష చూస్తే అలా అనిపించింది. అందరూ అంటారు కూడా. మీ అన్నా వదినా చూడండి,
ఇద్దరూ సంపాదిస్తారు. సరైన కర్టెన్ లేదు, కార్పెట్ లేదు, చివరకు నౌకర్ని కూడా తీసేశారు. దాన్ని పొదుపు అని ఎందుకు అనుకోరు? మిస్ రజని, పొదుపుకు పిసినాడితనానికి అర్థం తెలియని అమాయకురాలనా నీ భావన? అబ్బే, అలా అన్నానా? మీ వదిన అన్న ఇద్దరు నైట్ స్కూల్లో కూడా పనిచేస్తారట ఇక నుండి. ఓ ఐసీ అన్నది. ఆమె వెళ్ళిపోయింది. నిజంగా భారతీయులే అలా ఉంటారా? మిగిలిన వారు కూడా అలాగే ఉంటారా? అర్థం కాలేదామెకు. డబ్బు డబ్బు, ప్రతి నిమిషం డబ్బు గురించే ఆలోచన. సంపాదించాలని ఉండటంలో అసహజమేమీ లేదు, దానికి కష్టపడటంలోనూ తప్పు లేదు. కానీ అవతల వారి గురించి ఏడ్పు. ఉత్తర భారతీయులు దరిద్రులని వీరు, దక్షిణ భారతీయులు కట్ థ్రోట్స్ అని వారు నిందించుకుంటూనే కాలం గడుపుతారు. మళ్లీ భాషా విభాగాలు, మత విభాగాలు. భార్యాభర్తలు పనిచేసేవారు ఒక విభాగంగా ఏర్పాటవుతారు. అదంతా చూసి రజని విస్మయం చెందింది. హైదరాబాద్లో ఆంధ్రులనే చూసింది, ఇక్కడ చిన్న భారతదేశాన్ని చూస్తోంది. ముల్లేలా మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి తన బడి కబులు చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళు నల్లగా ఉన్నా వారి హృదయమంతా తెలుపు. వాళ్ళు అందవిహీనమైన వారి ప్రవర్తన ఇతరుల పట్ల అతి సుందరం. అదొక్కటే ఆమెకు ఉండటానికి ధైర్యం ఇస్తుంది. మెల్లగా లేచి తన దినచర్య ప్రారంభించింది. భోజనం చెయ్యమని భారతి అనలేదు, ఆమె చెయ్యలేదు. రాత్రి తనను వాళ్ళు పట్టించుకోరని తెలిసి తనే వడ్డించుకు తినేసింది. మర్నాటి నుండి కృపాకర్ కొత్త పద్ధతి అవలంబించాడు. బేబీ, నువ్వు వస్తూ వస్తూ సాయంత్రం కూరలు పట్టుకురా. మంచిదన్నయ్యా. కూరలు పట్టుకొచ్చింది. భారతి గ్రాసరీ పట్టుకురమ్మనేది. కరెంటు బిల్ కట్టించేవారు. బిట్టు పాల డబ్బాలు కొనుక్కురమ్మనేవారు. నెల గడిచింది. రజనీ దగ్గర 5 పైసలు మిగల్లేదు. తన దగ్గరున్న డబ్బు కాక మైక్ను మరో టీచర్ను అడిగి 5,000 సురేంద్రకు పంపింది. జీతం రాగానే ఎవరి డబ్బు వాళ్ళకిచ్చేసి ఇంటికి వెళితే భారతి ఇంటికి రానివ్వదని తెలుసు. పే బిల్స్తో పాటు ప్రేమ్ ఉత్తరం వచ్చింది. 1,000 రూపాయలు తనకు సహాయం చేస్తే నీ మేలు జన్మలో మర్చిపోనని రాశాడు. డబ్బు అడగంది ఒక జయాకర్రావు మాత్రమే. అందరికీ అవసరాలే. ఆమెకు శరత్ మౌనం మరింత బాధగా ఉంది. జాన్కు వీలు చూసుకుని శరత్ కేసుకయ్యే డబ్బు పంపుతానని రాసింది. భారతి కృపాకర్ ఆంతర్యం తెలిసిపోయింది.